మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 38. వీడేంటి మార్నింగ్ లేచిన వెంటనే మాప్ స్టిక్ పట్టుని క్లీన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? డీప్ ఫ్రీజ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుందని చెప్పని అది వాటర్ కింద మెల్ట్ అవడానికి నేను రాత్రి బటన్ ప్రెస్ చేసి ఉంచా. ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి మొత్తం ఫ్లోర్ నిండా వాటర్ ఉన్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏం చేయకుండా డైరెక్ట్గా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు జిమ్ కూడా వెళ్ళలేదు. నేను రాత్రి పార్టీ ఎఫెక్ట్ అనుకుంటా, మొత్తం డీజీగా ఉంది. పడుకునేటప్పటికి ఎర్లీ మార్నింగ్ అయినా త్వరగానే మెలకు వచ్చేసింది, కానీ బాడీ మాత్రం అన్స్టేబుల్గా ఉంది. ఇంక క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వీడియో ఎడిట్ చేస్తూ కూర్చున్నా. మనం వర్క్ డెలివరీ చేసాం కాబట్టి నెక్స్ట్ 3-4 డేస్ మనకు వర్క్ అయితే ఏం లేదు. ఇంకా ఫుల్ ఆకలేస్తుందని చెప్పని నిన్న ప్రిపేర్ చేసుకున్న వెజ్ బిర్యానీ ఉంటే అది హీట్ చేసుకుని తినేసా లంచ్లోకి. ఇంక ఈ రోజు నుంచి కొన్ని డేస్ మన డైలీ రొటీన్లో మల్టీవైటమిన్ గమ్మీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇంక ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాక కొద్దిసేపు బాల్కనీలోకి వచ్చి సన్సెట్ వ్యూని అయితే చూస్తూ రిలాక్స్ అయ్యి డైలీ వాటర్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అమ్మో, ఈ మంత్లో 2-3 టైమ్స్ అయితే పార్టీ చేసాం. నెక్స్ట్ 1-2 మంత్స్ వరకు అయితే అసలు మనం ఆల్కహాల్ అయితే ముట్టొద్దు. అబ్బా, బర్డ్స్ చూడండి అన్నీ కలిసి యూనిటీగా వాటి ఇంటికి అయితే వెళ్తున్నాయి. ఇంక కిచెన్లో మొత్తం క్లీనింగ్, డిషెస్ క్లీనింగ్ అన్నీ చేసేటప్పటికి ఫుల్ ఆకలి అయితే వేసింది. ఇంకా నైట్ డిన్నర్లోకి ఏం కుక్ చేస్తాంలే అని చెప్పని ఆన్లైన్లో బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా ఈ రోజు ఒక్కరోజుకే. ఇంకా అలా డిన్నర్ చేస్తూ వాకింగ్ డెడ్ సిరీస్ అయితే చూస్తూ ఉన్నా. ఈ వాకింగ్ డెడ్ సిరీస్ కానీ మిర్జాపూర్ సిరీస్, కొన్ని సిరీస్ ఉంటాయి, ఫ్యామిలీ మ్యాన్, ఇవి అన్నిటికి ఆ టైటిల్స్ పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ వాకింగ్ డెడ్ సిరీస్కి. ఇంకా అలా సిరీస్ చూస్తూ ఈ రోజు వీడియో అయితే ఎడిట్ చేసి పడుకున్నా. బాయ్, గుడ్ నైట్.